ఇంకేంటంటే ఒకప్పుడు ఫన్ బకెట్ ఆ వీడియోస్ చేస్తున్నప్పుడు మహేష్కి, ఇప్పుడు మహేష్కి ఏం సంపాదించుకున్నాడు ఈ జర్నీ మొత్తంలో? డబ్బులు బాగా సంపాదించుకున్నా. ఇంకోటి ఏంటంటే స్ట్రగ్లింగ్ అనేది లేదు. ఏదో ఒకటి చేసి బతుకుతున్నా హ్యాపీగా. ఇంకోటి ఏంటంటే నా లైఫ్లోనే పెద్ద రిస్క్ తీసుకున్నా. ప్రొడ్యూసర్గా, హీరోగా, అసలు మొత్తం అన్ని రకాలుగా ఇంకా నేనే దిగిపోయి ఒక పెద్ద రిస్క్ అయితే తీసుకున్నా. ఈ రిస్క్ నాకు ఇప్పుడు వచ్చిందని చాలా హ్యాపీ. అంటే నీకు హిట్ కొట్టడం, హిట్ ఫ్లాపు అనేది సెకండరీ, అది రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. కానీ అసలు ఆ హిట్ కొట్టాలన్నా నీకు పెద్ద హిట్ వచ్చిందంటే గ్రేట్, నీకు పెద్ద ఫ్లాప్ వచ్చినా గ్రేటే. ఎందుకంటే నువ్వు అంత రిస్క్ తీసుకున్నావు కాబట్టి. నేను నా లైఫ్లో ఎప్పుడు చేయలేని రిస్క్, నా జీవితంలోనే ఎప్పుడు చేయలేని రిస్క్ తీసుకున్నా. నేను జాబ్ వదిలేసి, చదువు వదిలేసి ఇండస్ట్రీకి రావడం ఎంత పెద్ద రిస్కో, దానికి 100 రెట్లు రిస్క్ ఈరోజు తీసుకున్నాను. చూద్దాం, ఏమో ఇది క్లిక్ అయిపోతే. కానీ రా అండ్ రస్టిక్ ఫిలిమ్స్ అన్ని మనం తమిళ్లో ఎక్కువ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తెలుగులో చూస్తారంటావు బ్రో? పుష్ప రా అండ్ రస్టికే, దసరా రా అండ్ రస్టికే. బట్ వాళ్ళు స్టార్డమ్ ఉన్న హీరోస్ కదా, కొత్త వాళ్ళు చేస్తున్నారంటే చూస్తారా? ఒక స్టార్ హీరోనే ట్రై చేశాడు, కొత్త వాళ్ళు ఎందుకు ట్రై చేయము? ఇప్పుడు అనంతపురం అనే సినిమా ఉంది, కలర్ స్వాతిది, అది రా అండ్ రస్టిక్, మన వాళ్ళకి బాగా నచ్చింది. అదే మనం దిద్దాం అంతే. ఇప్పుడు నీకు ఇంకోటి ఏంటంటే, నీకు తమిళనాడు, రాయలసీమ మెంటాలిటీస్ కానీ తర్వాత వాళ్ళ పద్ధతులు కానీ ఒకటేలాగా ఉంటాయి కొంచెం. ఎందుకంటే మనం కొంచెం ఇటు సైడు అంటే తెలంగాణ ఎఫెక్ట్ కన్నా మాకు తమిళనాడు ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో నాకు అనిపించింది, ఇది ఫస్ట్ సినిమా ఎక్స్పెరిమెంట్ తీయకూడదు, అందరికీ నచ్చేది తీయాలి, అందరికీ నచ్చే ఎంటర్టైన్మెంటే తీయాలి మనము, ఎక్స్పెరిమెంట్ అనేది అసలు పోకూడదు. దీన్ని ఏంటంటే కనుక మనము మన ఊర్లో మనం సినిమా తీస్తే మనం ఏ ఫ్లేవర్ అని వెళ్తాం. ఇప్పుడు నీకు లవ్ స్టోరీ ఉంటుంది, లవ్ స్టోరీ అంటే ఒక స్టైల్లో తీసుకోవాలి, సస్పెన్స్ అంటే ఒక స్టైల్లో తీసుకోవాలి, థ్రిల్లర్ అంటే ఒక స్టైల్లో తీసుకోవాలి, హర్రర్ అంటే ఒక స్టైల్లో తీసుకోవాలి, తర్వాత ఈ కాంతారా ఇవన్నీ ఉంటాయి, ఇవి దేవుడికి సంబంధించినవి, ఈ తాంత్రిక విద్యలు, దేవుళ్ళు ఇవన్నీ ఉంటాయి ఒక స్టైల్, అవి ఒక స్టైల్లో తీసుకోవాలి. కమర్షియల్ సినిమా ఒక లెవెల్ ఉంటుంది. సో నేను ఏది తీయగలను అంటే నాకున్న బలం ఏంది. ఇప్పుడు నేను వెళ్ళిపోయి నేనేదో నాణ్యన్నలాగా, సిద్ధార్థలాగా లవర్ బాయ్ అయిపోదాము అంటే నాకు రాదు. ఎందుకంటే నాకు కష్టం అది కొంచెం. నాకున్న ఎబిలిటీ ఏంటి, సో నేను మొరట్టుగా అయితే చేయగలను, సో మొరట్టుగా తీద్దాం అని చెప్పి అదే సినిమా తీసిన. అంటే ప్రొడ్యూసర్స్ ఖర్చు పెడతారని తెలుసు, ఎక్కడ కొంచెం తగ్గించుకోవాలని చూసుకుంటారని తెలుసు. కానీ నేను మీ షూటింగ్ టైంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ నేను విన్నది ఏంటంటే, ఒక టీ షాప్ దగ్గర షూట్ జరిగితే ఆ టీ షాప్ వాడినే యాక్టర్గా పెట్టేసి వాడితోనే షూట్ చేస్తారని విన్నంత. అలాగే చాలా వరకు అట్లయినాయి, చాలా వరకు అట్లయినాయి. థియేటర్లో షూట్ చేసినా థియేటర్ ఓనర్నే పెట్టేసినాం. ఆయన మామూలుగా డైలాగులు చెప్పలేక టెన్షన్ పడతాడు. టెన్షన్ పడతా అంటే అన్న ఏ బ్రాండ్ అని అంటే, ఈ బ్రాండ్ ఇలా క్వార్టర్ వేసుకుని రాకపోతున్నా, ఒక క్వార్టర్ వేసుకొని వచ్చాడు, చించి పడేసాడు యాక్టింగ్. అయితే మన దగ్గర ఉన్న దాంట్లో మనం ఏం చేయగలం అంతే. ఎంత ఉంటుంది బడ్జెట్ ఈ ఫిలింకి? సుమారుగా అయింది బడ్జెట్, దగ్గర దగ్గర నీకు ఇది 1-2 మధ్యలో అయింది. ఎంత అనుకున్నావు బ్రో స్టార్టింగ్గా? నేను నా దగ్గర ఒక 50 లక్షలు ఉండే, 50 లక్షలు ఇస్తామా అనుకున్నా. అది చినిగి చాట్ అయ్యింది, పెద్దదైంది, ఆల్మోస్ట్ ఒక 3 times ఎక్కువైంది దానికంటే. సేమ్. బట్ ఫైనల్గా రిలీజ్కి రెడీగా ఉంది. టార్గెట్ ఆడియన్స్ ఎవరు? టార్గెట్ ఆడియన్స్ బీసీ సెంటర్స్ అంతే. బీసీ సెంటర్స్ నేను ఫస్ట్ ఓన్లీ రాయలసీమ అనుకున్నా, కానీ నాకు చాలామంది ఎవరికైనా చెప్పినప్పుడు ఏంటంటే, అన్న అట్లేం ఉండదన్నా, ఇప్పుడు తెలంగాణలో కోస్తాలో కూడా అన్ని రకాల సినిమాలు ఉంటాయి, నువ్వు అట్లే మెంటల్గా ఫిక్స్ అవ్వద్దు. అది చెప్పలేము, రిలీజ్ అయిన తర్వాత ఎవరు చూస్తారనేది మనం చెప్పలేము, ఎవరికి రీచ్ అవుతుందని చెప్పలేము. బట్ రాయలసీమలో అయితే నాకైతే టెన్షన్ లేదు. రాయలసీమ అంతా అక్కడ వాళ్ళు అక్కడే కాబట్టి షూటింగ్ అంతా వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అవుతుంది, వాళ్ళు చూస్తారు అటు సైడ్. అయితే అటు సైడ్ నాకు టెన్షన్ లేదు అసలు. అది అండ్ చాలా మంది తెలియని విషయం ఏంటంటే, మహేష్ బాబు నుంచి మహేష్ బాబుని ఎందుకు తీసావు బ్రో? ఎక్కడికైనా లేపారు నీ పేరు అంటే మహేష్ బాబు అంటే పైకి కిందకి తీసేవాళ్ళు. ఏది ఎక్కడ బయట హైదరాబాద్కి వచ్చి ఇండస్ట్రీకి వచ్చి నా పేరు మహేష్ బాబు అంటే కొడతారేమో అని చెప్పి మహేష్ విట్టా అని పెట్టుకున్నాను. చాలా తక్కువ మంది తెలుసు కదా ఈ పేరు మహేష్. నా ఆధార్ కార్డు చూస్తే తెలుస్తుంది, విట్టా వెంకట మహేష్ బాబు అని ఉంటుంది. ఇండస్ట్రీకి వచ్చే చేంజ్ చేసుకున్న పేరు? నేను ఇండస్ట్రీకి వచ్చాక సింపుల్గా ఉండాలి. మహేష్ అనే పేరుతో చాలా మంది ఉంటారు, మహేష్ బాబు అనే పేరుతో మహేష్ బాబే ఉన్నాడు. సో మనం ఏం చేద్దాం, సో మహేష్ విట్టా అంటే విట్టా అనేది కొత్తగా ఉంటుంది, ఇండస్ట్రీలో ఎవరు లేరు కదా ఆ పేరుతో, ఇంటి పేరుతో అని చెప్పి నేను అది పెట్టుకున్నాను. నన్ను ఎవరన్నా ఇప్పుడు ఒక సెట్లో
ఎక్కువ మహేష్ అనే వాళ్ళు ఒక సెట్లో 10 మంది ఉంటారు. నన్ను ఏమన్నా మహేష్ అని వద్దన్నా విట్టా అని పిలవండి అని చెప్తాను. అప్పుడు నన్ను పిలుస్తారు, విట్టా షార్ట్ రెడీ వచ్చాయని. అది ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి బ్రో? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కుర్మనాయికి అని ఒకటి ఉంది, మన రాస్తారు హీరో. తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడు. విలన్ ఒక ఆయన ఉన్నాడు కానీ రివీల్ చేయొద్దు, అప్పుడు నాకు ఇంకా చెప్పలేదు వాళ్ళు, అంటే రివీల్ చేయమని చెప్పలేదు. అదొకటి పెద్ద సినిమా. అండ్ మిస్టర్ బచ్చన్ ఒకటి, హరీష్ శంకర్ గారు మన రవితేజ్ అన్న, దాంట్లో ఆ 2 పెద్ద సినిమాలు ఉన్నాయి. చిన్న సినిమాలో ఎప్పుడైతే తెలియదు, చిన్న సినిమాలు చేసినా కానీ ఒక 4 ఎప్పుడైతే తెలియదు. సో ఒకవేళ ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడకపోతే ఏంటి పరిస్థితి? ఫైనాన్షియల్గా కానీ, తీసుకున్న అప్పులు కానీ, ఇట్లా పరిస్థితి? అప్పులు ఏం లేవు, మొత్తం నేను నా ఫ్రెండ్సే పెట్టుకున్నాం కానీ అప్పులు ఏం లేవు. పోతే పోయింది, దోలు తీసుకుని మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయడం అంతే. వస్తే మళ్ళీ సినిమాలు వస్తే ఇమ్మీడియట్, వచ్చిందని మళ్ళీ ఇంకో సినిమా వచ్చిందంటే ఇమ్మీడియట్. పెట్టిన డబ్బులు వచ్చినా కానీ ఇమ్మీడియట్ రెడీగా ఉన్నాం. అంటే పెట్టిన డబ్బులు వచ్చిందంటే మనం సేఫే కదా. అమ్మ అప్పుడు ఏమేమి మిస్టేకులు చేసినాం మనం, ఈసారి ఏమేమి మిస్టేకులు చేయకూడదు, ఈసారి త్వరగా సినిమా తీయాలంటే ఏం చేయాలి, తర్వాత బిజినెస్ కావాలంటే ఏం చేయాలి, ప్రమోషన్ ఎప్పటి నుంచే స్టార్ట్ చేయాలి, అట్లా ఏ టెక్నీషియన్ అయితే మనకు ఆన్ టైం మనం చెప్పిన టైంకి మనకు అవుట్పుట్ ఇవ్వగలడు. సో ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి ఈసారి ఇంకా ఫాస్ట్గా చేస్తాం. అది. సో ఇప్పుడు ఈ కొత్త సినిమాలకి, చిన్న సినిమాలకి థియేటర్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఆల్ ఓవర్ ఇండియా వేసుకున్నా కూడా ఒక 100 కూడా చాలా ఎక్కువ అనుకుంటా థియేటర్స్ ఇచ్చేది. 100 థియేటర్స్ రావాలంటే నీకు దగ్గర నువ్వు ఒక 10 లక్షలు 16 లక్షలు ఖర్చు పెట్టుకోవాలి, 16 లక్షలు పెట్టుకోవాలి ఖర్చు. మరి ఇప్పుడు ఆ బడ్జెట్ పెట్టడం రెడీగా ఉన్నావు బ్రో? డబ్బులు సంపాయాలా లేదా ఎవరినో ఒకరిని పెట్టేసుకొని కొలాబరేషన్లో ఎవరితో మాట్లాడేసుకొని వెళ్ళిపోవాలా. సో ఫైనల్గా ఈ ఉత్తుత్త సినిమాలు ఎలాంటి కంటెంట్ ఇది? నీకు వీళ్ళు ఏంటంటే అంటే ట్రైలర్లో కథ వస్తుంది, ట్రైలర్ ఇంకా చెప్పలేదు, ఏం లేదు. ఇది ఏంటంటే ఓ రాయలసీమలో ఒక సురభి నాటకానికి సంబంధించిన ఫ్యామిలీ. సో వీళ్ళకి చిన్నప్పటి నుంచి వీళ్ళకి యాక్టింగ్ అయ్యి అంటే పిచ్చి. సో వీళ్ళు ఏదో చేసుకుంటూ అంటారు, వీళ్ళతో ఒక సినిమా స్టార్ట్ అవుతుంది, మధ్యలో ఆగిపోతుంది. వీళ్ళు హీరోలు అయితే ఊరంతా ఎక్స్ట్రాలు చేస్తారు. చేసిన తర్వాత అది అయిపోవడం వల్ల ఊర్లో వాళ్ళందరూ వీళ్ళని కామెంట్ చేస్తారు, ఎరా ఉత్తుత్త హీరోలు, ఎరా ఉత్తుత్త హీరోలు, ఎరా ఉత్తుత్త హీరోలు. వీళ్ళు అమ్మ ఇట్లా కాదురా, ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించి మనం కంప్లీట్ చేయాలా అనుకొని ఆ డబ్బులు సంపాదించే దాంట్లో వీళ్ళు వెళ్ళి వేరే దాంట్లో ఇరుక్కుంటారు. అక్కడి నుంచి ఎట్లా బయటకు వచ్చారు, ఏం జరిగింది అనేది తర్వాత కామిక్ డ్రామా అంతే. హ్యాపీగా థియేటర్కి వచ్చుకొని నవ్వుకుంటే వెళ్ళిపోండి అంతే. ఓకే. సో ఫైనల్గా మా ఆడియన్స్కి ఈ ఉత్తుత్త హీరోల గురించి ఏం చెప్తావు బ్రో? ఏముంది, ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది ఇప్పుడే. అండ్ మెల్లమెల్లగా అన్నీ రిలీజ్ చేసి ఎలక్షన్ తర్వాత గ్రాండ్గా రిలీజ్ చేద్దాం అనేసి ఉన్నా. అంటే ఇంకోటి ఏంటంటే ఏదో రిలీజ్ అయింది 10-20 థియేటర్లు రిలీజ్ అయింది, పోయింది. నా ఫ్రెండ్సే నాకు ఫోన్ చేసి ఏరా ఎప్పుడురా సినిమా రిలీజ్ అయిపోయిందిరా నీ అమ్మ వారం అయిందని చెప్పుకునే దానికన్నా కొంచెం అందరికీ తెలిసేలాగా రిలీజ్ చేసుకుందామని వెయిటింగ్ అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ ఉత్తుత్త హీరోల సినిమా సక్సెస్ అవ్వాలి, మళ్ళీ ఇందరు అనుకున్నట్టు ఇంకో సినిమా కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేసి ఆ డైరెక్టర్ అవ్వాలి అనే డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.